చెన్నై మొత్తం చూడాలంటే చెన్నై మొత్తం తిరగాల్సిన అవసరం లేదు, లైట్ హౌస్ ఎక్కితే సరిపోతుంది. దారిలో వస్తూ ఉండగా ఒక అతను చెమ్ము మీద ఇంత పెద్ద దాన్ని పెట్టుకొని డ్యాన్స్ చేస్తున్నారు. ఇక్కడ ఏం జాతర జరుగుతున్నట్టుంది. ఇక్కడ ఏదో ఆడిషన్స్ జరుగుతున్నట్టుంది. ఆడిషన్స్ లేక పబ్బా, మన వీడియోలో మొత్తం చేసేద్దాం. ఇక వీడియో స్టార్ట్ చేస్తే, ఈరోజు మన వీడియో వచ్చి చెన్నైలో ఉన్న లైట్ హౌస్. లైట్ హౌస్ అంటే అందరూ చెప్పేదే కానీ ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. ఎప్పుడో జూలై సినిమాలు విన్నా అనమాట. వైజాగ్లో వెలిగే ఫస్ట్ దీపం లైట్ హౌస్ అని. అలాగే చెన్నైలో కూడా లైట్ హౌస్ వెళ్తుంది. సో ఈరోజు మనం లైట్ హౌస్ చేద్దాం. లైట్ హౌస్ చూడాలంటే ముందు మెరీనా బీచ్ దగ్గర ఉంది అండ్ వివేకానంద హౌస్ దాటుకు వెళ్ళాలి. సో అదిగో మనం వచ్చేసాం. ఇక్కడ వివేకానంద హౌస్ కూడా ఉంది. అంటే వివేకానంద స్వామి మ్యూజియం అనమాట. అంటే స్వామి ఎలా బతికారు, ఎలా ఉన్నారు, స్వామి తెలివితేటలు ఏంటి, ఇక్కడ ప్రతి ఒక్కటి ఈ మ్యూజియంలో ఉంటుంది. ఈ మ్యూజియంకి వెళ్ళి మొత్తం బాగా తెలుసుకోవచ్చు. ఇక్కడ టైమింగ్స్ కూడా ఇస్తాను. ఇక్కడ యోగా కూడా నేర్పిస్తారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి పోయి చూస్తే చాలా బాగుంటుంది, చాలా విషయాలు తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మన వీడియోలోకి వెళ్తే, ఇప్పుడు అక్కడికి మన జెండా పాతైపోతున్నాం. ఇప్పుడు అక్కడికి మన జెండా నిలబెట్టబోతున్నాం. పోయి తాత నాకు కూడా తెలియదు, తమిళ్లో ఉంది, చదివేద్దాం. కామరాజ్ అంట. హిస్టరీ కూడా తమిళ్లో ఉంది, మనకి ఎందుకులే. అది ఒక ఫ్లైట్ కూడా పోతుంది. ఇది కదా డెవలప్మెంట్ అంటే. పైలట్ దించో. వైజాగ్లో వెలిగే ఫస్ట్ దీపం లైట్ హౌస్. అలాగే చెన్నైలో కూడా చూస్తేనే కలిసి తిరుగుతున్నాం. లోపలికి ఎంట్రీ ఫీజు పర్ పర్సన్ 20 రూపీస్ అనమాట. వావ్, మినీ లైట్ హౌస్. ఇక్కడ ఎన్ని లైట్ హౌస్ ఉన్నాయి? చెన్నై, పుదుచ్చేరి, మహాబలిపురం, కరెక్ట్గా అన్నీ ఉన్నాయి. సో మ్యాప్ చూసుకోవచ్చు. లైట్ హౌస్ అనేది ఎక్కువ బీచ్ పక్కనే ఉంటాయి. లిఫ్ట్ ఉంటుంది, లిఫ్ట్ ఎక్కాలి. చూసే కళ్ళు తిరుగుతాయి అట్లే. లైట్ హౌస్ మ్యూజియం కూడా ఉంది ఇక్కడ, చూసుకోవచ్చు. కానీ క్లోజ్ చేశారు. బయట కూర్చునే ప్లేస్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు అంటే చాలా ఇష్టం మనకు, ఎందుకో తెలీదు. అది క్యూట్గా ఉంటాయి. బెదనట్టుందే, పిల్లి రూపంలో ఉన్న పుల్లేమో అది ఇప్పుడు తెలిసింది. కింద నుంచి స్టెప్స్ ఎలా లేదు, లిఫ్ట్లో ఎక్కి రావాలి. అంటడం డౌన్ ఎలా ఉంటుందన్నమాట. మొత్తానికి పైకి చేసాం. ఇక్కడ నుంచి ప్రతి ఒక్క విషయంలా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి అదిగా ఫుల్ మొత్తం బీచ్. దేవుళ్ళు కూడా మనం ఇలా కనిపిస్తాం. అదిగో స్టేడియం.
షిప్పులు కనిపిస్తున్నాయా? ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు చూసేదానికన్నా ఎక్కువ వీడియోలు తీసుకుంటారు. ఇక నా విషయానికి వస్తే నాతో పాటు ఎవరైతే వస్తారో వాళ్ళని డైరెక్ట్ చేయాలని అనుకుంటాను. సో మా ఫ్రెండ్స్ వచ్చారు కాబట్టి వాళ్ళని డైరెక్ట్ చేయాలనుకుంటాను, కానీ వాళ్ళు డైరెక్టర్ అవ్వరు. ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటాను, కానీ వాళ్ళు రారు, ఇక్కడే ఉంటారు. చూద్దాం వాళ్ళ టాలెంట్. ఒక మెమరబుల్, ఒక మ్యాజికల్, ఒక చాలా మంచి ఫీలింగ్ అనమాట. లైట్ హౌస్ ఎక్కి మొత్తం చూస్తే చాలా బాగుంటుంది. అబ్బా ఇప్పుడు కిందకు వచ్చేసాం. చాలా బాగుంది. చాలామంది అన్నారు, వాళ్ళకి హాయ్ చెప్దాం. మెరీనా బీచ్కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. వావ్, లైట్ హౌస్ పక్కన ఫ్లైట్. ఇంతకుముందు మన చెన్నై వీడియోస్ చాలా వచ్చాయి, బట్ ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించే వ్యూ ఇది. పాట ఉంది రామ్ చరణ్కి, పౌరు సార్ ఆ పాట. ఆ పాట లైట్ అయితే లైట్ హౌస్ ఇలా వెలుగుతుంది, ద్వీపం లెక్క. నైట్ టైం వ్యూ అయితే చాలా బాగుంటుంది. అక్కడ లైట్ కనిపిస్తుంది కదా, ఏం చెప్పండి? ఫ్లైట్ సిగ్నల్ సరిగ్గా వెళ్ళేటప్పుడు ఫ్లైట్ ఎలాగ నిల్చుంటుంది. లైట్ హౌస్ అయిపోయి వెనక్కి వస్తుంటే ఇక్కడైతే జాతర జరుగుతుంది. ఇక్కడ జాతరలో స్పెషాలిటీ ఏంటంటే, ఇప్పుడు ఒక అతను చేశారు డ్యాన్స్, అసలు ఫెంటాస్టిక్ అనమాట. చూస్తుంటే ఇంకా చూడాలనిపించింది. చూడండి, ఇప్పుడు ఎక్స్ప్రెస్ ఎవెన్యూ మాల్కి వెళ్దాం. ఇక్కడ షాపింగ్ చాలా బాగుంటుంది తిన్నాం కదా, ఇప్పుడు ఈరోజు వెళ్దాం. సండే కాబట్టి ఇంకా చాలా బాగుంటుంది. వెళ్తూ ఉంటే అక్కడ కొంతమంది ఏదో కొట్టుకుంటున్నట్టు నాకు అనిపించింది. ఎందుకు కొట్టుకుంటున్నారు, ఆపుదాము అనిపించింది. సో దగ్గరికి వెళ్ళి చూస్తే వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు అనమాట. సో అది కొట్టుకోవడం కాదు, జోక్స్ అపార్ట్. ఇక్కడ ప్రతి సండే ఇలా జరుగుతుంది, డ్యాన్స్ జరుగుతుంది. సో పబ్బు లెక్క. సో చాలా బాగుంటుంది, ఎంజాయ్ చేయొచ్చు, డ్యాన్స్ చేయొచ్చు. చూస్తున్నారుగా, ఇప్పుడు చూడండి. ఇక్కడ అందరి డ్యాన్స్ కన్నా నాకు బాగా నచ్చిన డ్యాన్స్ ఆ చిన్నపిల్ల డ్యాన్స్. చూడండి, ఆ చిన్న బాబు ఎంత బాగా డ్యాన్స్ చేస్తుందో. వాళ్ళకన్నా నేనేం తక్కువ కాదు అన్నట్టు వేస్తుంది. చిన్నప్పుడు అందరూ బాగా అన్ని సెక్టార్లో అందరూ బాగా పాల్గొంటారు, కానీ పెద్ద అయ్యాక ఒక చిన్న డ్యాన్స్ వేయాలని కూడా వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు అని వాళ్ళని వాళ్ళు చంపేసుకుంటూ ఉంటారు.
అక్కడ డ్యాన్స్ వేసే వాళ్ళకన్నా చూసే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. అక్కడ చూసే వాళ్ళు చాలామందికి నాకు కూడా డ్యాన్స్ వేయాలనిపించింది అని కూడా వాళ్ళకి ఉంటుంది. కానీ వాళ్ళు కూడా ఎవరేమనుకుంటారు, వాళ్ళని చూసి నవ్వుతారేమో, ఎంత మనకు అవసరమా ఈ వయసులో అనుకుని వాళ్ళని చంపేసుకుంటారు. అందుకే అంటారు, ఇప్పుడు చేయాల్సిన పనులు అప్పుడే చేయాలి, తర్వాత చేద్దామన్న వయసు ఉండదు, చేసే ఓపిక ఉండదు. దిస్ ఈజ్ టుడే వ్లాగ్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఉపయోగపడుతుందని తెలిస్తే షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలనుకుంటే ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఎప్పుడైనా చెన్నైకి వస్తే ఇవన్నీ విజిట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎంజాయ్ పండగ.